మైండ్ అతని ఆలోచన విధానం నాకు బాగా తెలుసు. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక్క గంట కాదు మేడం, ఖచ్చితంగా 3-4 గంటలు ఉంటాడు. చూడండి మీరు ఎందుకొరకు అక్కడ ఉన్నది మాకు సపోర్ట్ చేసిన పిల్లలు, నిరుద్యోగులు, అక్కడ చదువుకుంటున్న పిల్లలు, తెలంగాణ పిల్లలు. వాళ్ళ దగ్గర గడపకపోతే ఇంకెవరి దగ్గర గడుపుతాడు ఆయన శత్రువుగా ఎందుకు చూసుకుంటాం? నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకే కానీ నిరుద్యోగులకే కానీ నేను ఒక అప్పీల్ చేస్తున్నా. ఒక దళిత బిడ్డగా మంచోడు మీ దగ్గరకు వస్తుండు, లొల్లులొద్దు, పంచాయతీ వద్దు, అడగండి. మీరు అడగండి, మీకు ఖచ్చితంగా మీరు అడిగేటివి నెరవేరుతాయి. ఎందుకంటే ఆయన కూడా ఆ కోవ నుంచి వచ్చినోడే, ఆయన కూడా ఒక మధ్యతరగతి రెడ్డి కుటుంబం నుంచి వచ్చినోడే, పేదరికం అనుభవించుకుంటూ వచ్చిన వ్యక్తి అతను, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తే. ఆ 4 అన్నదమ్ములు కూడా వాళ్ళు 7 మంది అన్నదమ్ములు ఎవరు కుటుంబం అయితే ఉందో వాళ్ళకి కోట్ల రూపాయలు మొదటి నుంచి సంపాదించిన కుటుంబం ఏం కాదు అది. కనుక నిరుద్యోగుల సమస్య తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ సమస్య కొత్త వ్యక్తి అయితే కాదు కదా, దాన్ని తెలిసిన వ్యక్తి. కనుక అక్కడికి వస్తుండ్రు. చాలామంది ఏమనుకుంటారు, భయపడతారు. అరే విద్యార్థుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో, పుట్టుకుని ఎవడైనా చెప్పి ఇస్తాడో, లేకపోతే రాయి ఇస్తాడో, దానికి టీవీ ఛానల్ వేసేదే చూపెడుతుంటారు. ముఖ్యమంత్రి వస్తే ఇది పడింది అది పడింది. కనుక అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు పోలీసులు. నేనేమంటున్నా, మీకు 21 తేదీ చాలా సంతోషించదగ్గ తేదీ, గుర్తుపెట్టుకోండి. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడుతారో మీరు వినండి. అదే సాయంత్రం రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ఏం ఉద్ధరిస్తాడు? నిజంగానే మనము ప్రతిపక్షంగా ఉన్నాం. లేదు సతీష్ అన్న, నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇవాళ రాజకీయ భవిష్యత్తు ఇవాళ ఉంది అంటే అది 2016 ఇదే భుజాలం ఎత్తుకున్నాం. ఈ ఫోటోలు కూడా చూడాలి. రేపు పార్టీని నిజంగా చెప్తున్నాను, టిఆర్ఎస్ పార్టీని బతికిచ్చిదే ఉస్మానియా యూనివర్సిటీ. రేవంత్ రెడ్డి కూడా బతుకునిచ్చింది కూడా ఉస్మానియా. ఎందుకంటే మర్చిపోవద్దు, ప్రతి దగ్గర వేరే పార్టీలు వచ్చి పరిమర్శించడానికి వస్తే కూడా వాటిని రానియకుండా అడ్డుకునేటట్టు చేసిండ్రు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 అన్నట్టుగా జరిగింది కథ. అవన్నీ నాకు తెలుసు, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా కదా నేను. అయితే అదంతా అయిపోయింది, గతం. ఇప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రి మీ దగ్గరకు వస్తుంది. అదే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థులను కౌగిలించలేకపోయాడు కేసీఆర్. ఇబ్బందులకు గురి వచ్చిన ప్రతి అసలు ఆ హీరోనే, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన హీరోనే యూనివర్సిటీకి రాలేకపోయాడు. ఇప్పుడు ఆయన వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తే కదా, సీరియస్ హీరోనే కదా కేసీఆర్ గారు. మళ్ళీ అదే ఉద్యమాన్ని నడిపిన విద్యార్థుల దగ్గరికి ఎందుకు లేకపోయాడు? చివరికి నిరుద్యోగి చచ్చిపోతే ఆ పిల్లల్ని పలకనీయకు పోయినా కూడా ఇప్పుడు వరగొట్టిండు. ఒక నాయకుడిని బాగా కొట్టిండ్రు కదా, ఎవరు గజ్వేల్లో పనిచేసిన తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న వ్యక్తిని. అయితే నేనేమంటున్నా, మీరంతా సంయమనం పాటించండి. మీరంతా మన పిల్లలు, మన ముఖ్యమంత్రి వస్తున్నారు. మీకు కావాల్సిన అడగండి, మీకు కావాల్సిన సోషల్ మీడియాలో పెట్టండి. విమర్శనాత్మకంగా కాదు, ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి వస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడతాడు, 4-5 గంటలు ఉంటారు అని అంటారు. కానీ శ్రీకాంత్ గారు ఇందాక నుంచి ఒక విషయం అడుగుతున్నారు, పాసులు ఉన్నోళ్ళకా అందరికా? నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు నవయవనంతోనే ఉన్న యువకులు నూనె మీసాలతోనే ఉన్నోళ్ళ కంట్రోలింగ్ అనేది ఉండదు. వాళ్ళకున్న ప్రిన్సిపల్స్ వాళ్ళకు ఉంటాయి గవర్నమెంట్ ప్రకారం, అంతే తప్ప. కానీ ఇప్పుడు రాష్ట్రపతి గారు చూడొకసారి ఉస్మానియా మూమెంట్ నడుస్తుంది తెలంగాణ ఉద్యమం, లేచి కాడ పట్టిండు. ఎవరు? మన బాలకృష్ణ పట్టిండు కదా. అంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, గందరగోళం జరుగుతుంది. ఉంటారు 1000 మందిలో అందరూ కూడా మంచిగా ఉంటారా? ఇది ప్రజాపాలన కాదు. తెలంగాణ ఒక విషయం చెప్పానండి, ఏమంటారు అయిపోయినా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇది ప్రజాపాలన కాదయ్యా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఏడుపు పాలన. ఎందుకంటామంటే ఎరువుల కోసం రైతులు ఏడుస్తా ఉన్నారు, రుణమాఫీ కోసం రైతులు ఏడుస్తా ఉన్నారు, ఉద్యోగాల కోసం ఏడుస్తా ఉన్నారు, 2500 కోసం మహిళలు ఏడుస్తా ఉన్నారు. దేనికోసం ఏడుస్తున్నారు తెలంగాణ రాష్ట్రం చెప్పండి? ఇది వాళ్ళ ఏడుపుల తెలంగాణ, ప్రజా తెలంగాణ కాదు. నేను బీఆర్ఎస్ లకు ఒక మాట చెప్తున్నాను, చదువుకోవడం ఓకే, ఆ పాపాలన్నీ మీతో నుంచి వచ్చినాయి. రీఎంబర్స్మెంట్ ఆగింది, ఆగింది మీ దగ్గర. ఏమంటారు?
2 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తుంది, మీరు ఏం ఉత్తరించారు? ఏ ఉత్తరించారు? ఏ సాధించారు? ఉన్న అప్పులకే వడ్డీలు తెలంగాణ కట్టలేదు. రాష్ట్రంలో ఏం చేసిండ్రు? అన్న ఉన్న అప్పులకే వడ్డీలు కట్టలేదు. వడ్డీలు అంటాడు. పార్లమెంటు సాక్షిగా మొన్న ఒక ప్రశ్న అడిగిన దానికి జవాబుగా పార్లమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల సంఖ్య 3,54,000 అని క్లియర్ గా చెప్పింది. 7 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టే. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఒక మంత్రి ఏమో 20,000 ఉద్యోగాలు అంటాడు, ప్రభుత్వం అప్పు వేరు, ఇంకో మంత్రి వేరే 60,000. వేరే రకరకాల అప్పులు, కార్పొరేషన్లు నుంచి పెడుతున్న తీసుకున్న అప్పులు, అప్పులు ఇవన్నీ ఏదైనా కలిపి కావచ్చు వాళ్ళు మేడం. రకరకాలు పార్లమెంట్ ఉన్నాయి. చాలా స్పష్టంగా Separate చెప్పింది కదా. దాని గురించి ఇప్పుడు అప్పుల గురించి కాదు కానీ ఒక్క నిమిషం ఇంద్ర.